హాయ్ ఫ్రెండ్స్, మరొక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఎయిత్ పే కమిషన్లో మరి ఏదైతే 2025 నవంబర్ 5వ తారీఖున ఏర్పాటైన ఈ ఎయిత్ పే కమిషన్ దాదాపు మరి ఈ యొక్క ఆగస్టు 5వ తారీఖుకి 10 నెలల సమయం అయితే ముగిసిపోయింది. కేవలం మరి ఎయిత్ పే కమిషన్కు కేవలం మరొక 8 నెలల సమయం మాత్రమే ఉంది. ఏదైతే మరి జూలై 31 వరకు మరి అన్ని మంత్రిత్వ శాఖల నుంచి ఏదైతే డేటా కలెక్షన్ చేసి, అంటే అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, వారికి ఎంత శాలరీలు వస్తున్నాయి, రిటైర్ అయిన వారికి ఎంత పెన్షన్ పొందుతున్నారు, ఈ అన్ని ఖర్చుల వ్యయాలను ఏదైతే మరి ఎయిత్ పే కమిషన్ అన్ని మంత్రిత్వ శాఖల నుంచి జూలై 31 తారీఖు వరకు ఇవ్వాలని ఆదేశించిందో, మరి ఈ పని మొత్తాన్ని మరి కేంద్ర ప్రభుత్వం అయితే జూలై 31 ఏదైతే డెడ్ లైన్ పెట్టిందో ఎయిత్ పే కమిషన్, మరి జూలై 31 వరకు అయితే ఎయిత్ పే కమిషన్కి అయితే సబ్మిట్ చేయడం జరిగింది. ఏదైతే మరి దేశంలో ఉన్న ఎంప్లాయీస్ మొత్తాన్ని ఖర్చులు, వ్యయాలు, అలాగే అదనపు వ్యయాలు, భత్యాలు గురించి కూడా మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మరి ఎయిత్ పే కమిషన్కి అయితే సబ్మిట్ చేయడం జరిగింది. ఈ ఎయిత్ పే కమిషన్ను ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని డీకోడ్ చేయడం అయితే ప్రారంభించింది. ఏదైతే ఈ డీకోడ్ చేయడంలో మరి రాబోయే రోజుల్లో భారతదేశంలో మరి ద్రవ్యోల్బణం అయితే ఇప్పుడు ఈరోజు చూసుకుంటే మరి ఈ వీడియో చేసే వరకు 4.38 వరకు ఉంది. మరి ఈ ద్రవ్యోల్బణం బట్టి చూస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ కొంత ఒడిదుడుకులుగానే ఉంది అని ఆర్బీఐ అయితే కొంచెం తన యొక్క ద్రవ్యోల్బణ స్థితి కూడా మరి వెల్లడించింది. మరి రాబోయే రోజుల్లో ఈ ద్రవ్యోల్బణాన్ని పెరగకుండా ఉండటానికి మరి నిన్న జరిగిన ఆర్బీఐ మీటింగ్లో కూడా రెపో రేట్ను, అలాగే రివర్స్ రెపో రేట్ను కూడా మరి పెంచకుండా మరి ఇదే వడ్డీ రేట్ని అయితే కంటిన్యూ చేస్తూ ఆర్బీఐ అయితే చాలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యొక్క నిర్ణయాలు భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి మరి వీటిని మరింతగా ధరల కంట్రోల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుందని అయితే మరి బ్యాంక్ ఆర్థికవేత్తలు, అలాగే ఏదైతే మరి రిటైర్ అయిన ఉద్యోగులు కూడా భావిస్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ ఎయిత్ పే కమిషన్కు మరి ఆర్బీఐ, అలాగే ద్రవ్యోల్బణం, అలాగే ఉద్యోగుల సంఖ్య, ఉద్యోగుల ఏదైతే వారికి మరి శాలరీలకు, పెన్షన్లకు అయ్యే ఖర్చు, వీటన్నిటితో ముడిపడి ఉంది. కావున మరి రాబోయే రోజులు ఎయిత్ పే కమిషన్ వీటిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మనం అయితే చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఈ యొక్క డేటాను మరి డీకోడ్ చేసే పనినైతే ఎయిత్ పే కమిషన్ అయితే ప్రారంభించింది. మొత్తానికి ఇప్పుడు ఆర్బీఐ అధికారులు కూడా కొంతమంది మరి దీంట్లో ఎయిత్ పే కమిషన్లోని సభ్యులతో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు, ఈ మీటింగ్ కూడా త్వరలోనే జరిగే అవకాశం ఉందని కూడా మనకు మరి విశ్లేషణ వర్గాల ద్వారా మనకు తెలుస్తున్నాయి. ఏది ఏమైనా సరే మరి ఎయిత్ పే కమిషన్ అయితే అంత స్పీడ్గా కాకపోయినా, ఏదైతే 2006 అంత స్పీడ్గా కాకపోయినా మరి 2007 కూడా కొంచెం లేట్ అయింది కాబట్టి అప్పుడు కూడా, మరి 2008 అయితే మరింత ఈ యొక్క 2016 మరి 2026లో మరి ఎయిత్ పే కమిషన్ మరింత లేట్ అయ్యే అవకాశం ఉందని కూడా నిపుణులు, విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ఈ యొక్క రిపోర్టు మరి 2027 మే కానీ ఏప్రిల్ కానీ ఇస్తుందా, మరింత సమయం కోరుతుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఈ సమాచారం మొత్తాన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరి ఎయిత్ పే కమిషన్కు మరి ఉద్యోగుల జీతభత్యాలు, అలాగే పెన్షన్లకు సంబంధించిన డేటాను సబ్మిట్ చేసిందో, వీటన్నిటిని డీకోడ్ చేసి వీటన్నిటిని క్రోడీకరించి మరి ఎయిత్ పే కమిషన్ త్వరలోనే మరి అంటే 8 నెలల తర్వాత ఈ నివేదికను అప్పచెప్పే అవకాశం ఉంది. ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా మంచి మరి ఆహ్లాదకరమైన వాతావరణంలో, అలాగే వారు ఉద్యోగులు లాభపడే విధంగానే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని కూడా మనం మరి బీజేపీ నేతలు కానీ, అలాగే కేంద్ర ప్రభుత్వం కొంతమంది మంత్రులు కానీ వెల్లడించడం జరుగుతుంది. మొత్తానికి నిన్న కూడా పార్లమెంట్లో మనం చెప్పడం జరిగింది. మరి పూర్వ వీడియోలో మరి ఏదైతే ఒక జావేద్ గారు మరి అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. మొత్తానికి అది ఎయిత్ పే కమిషన్ అనేది ఒక స్వతంత్ర వ్యవస్థ అని, దానికి పూర్తి అధికారులు ఇవ్వడం జరిగిందని, నివేదిక ఇచ్చిన తర్వాత దానిపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని పార్లమెంట్లో కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి మరి రాబోయే రోజుల్లో ఈ ఫిట్మెంట్ అనేది 2.57 కంటే ఎక్కువగానే ఉంటుందని కూడా విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే మనకు ఒక 100 రూపాయలు వస్తుంటే దాన్ని 90 రూపాయలు చేయడం అది జరగని పని అని, ఖచ్చితంగా దాన్ని 110 రూపాయలు కానీ 120 రూపాయలు కానీ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు, అలాగే ఉద్యోగులు, మరి బ్యాంకు వేత్తలు కూడా భావిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎయిత్ పే కమిషన్ ఎటువంటి నివేదికను మరి కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తుందో, ఆ నివేదికపై మరి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.